జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దుబాయ్లో ఉంటాడా? ఇదేం కొత్త కథబ్బా. ఈ సంగతి తర్వాత చూసుకుందాం. దిగండి దిగండి. ఈ ఆనందం కొద్దిసేపు మాత్రమే, తర్వాత అన్నీ ఏడుపులే. నిజాన్ని ధైర్యంగా బొచ్చేకి చెప్పగలిగే రోజు ఎప్పుడొస్తుందో. ఇప్పుడే. ఇప్పుడు హ్యాపీ అయినా చిన్ని, ఫుల్ హ్యాపీ. ఇదేం పోటీ సీతారత్నం గారు? చన్నీళ్లతో స్నానం చేయాలా ఏంటి? కాదు బేబమ్మ గారు, ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ అందరూ వరుసగా కూర్చోవాలి. మగ్గుతో ఒకరు వాటర్ తీసుకుని మీ వెనకున్న వాళ్ళకి ఇవ్వాలి. అలా ఆ ఖాళీ బకెట్ ని ఎవరైతే ముందుగా నింపుతారో వాళ్లే ఈ పోటీలో విజేతలు. అంతేనా? సింపుల్. మేము చించేస్తాం. నువ్వే నచ్చించేది, మేము చించేస్తామే. నా సంగతి నీకు తెలీదమ్మాయి. సీతారత్నం, మన టీమ్మేట్స్ లేరే? మీ కోడలు ఉంది కదా పిన్ని గారు. డబ్బులు తేకపోయినా లక్షణ తెద్దుగనరా. యోయో, మనమే గెలవాలి. ఇంకా మొదలు పెట్టండి. కూర్చో కూర్చో. రా రా. సొంతం 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 నీకా నాకా హేండి. గేమ్ స్టార్ట్. 1 2 3. ఏంటి కలెక్టర్ గారు, నన్నే మోసం చేస్తావా శృతి? ఓ, పసిగట్టేశావా? సారీ అక్షర. తర్వాత నువ్వు జీవితాంతం సారీ చెప్పినా యూజ్ ఉండదు శృతి. ఆలోచించుకో. బెదిరిస్తున్నావా అక్షర? కవలల్ని కాని ఒక పిల్లని చెల్లికిచ్చి అంత పెద్ద నిజాన్ని నీ అత్తింటికి ఈ లోకానికి దాచి ఇప్పుడు శృతిని భయపెడుతున్నావా? ఇందులో మీ జోక్యం అనవసరం. నాకే ఇది అవసరం. ఛాలెంజ్ చేసావుగా, మరో వికెట్ వస్తుంది, ఎలా గెలుస్తావో గెలు. శృతి, మర్యాదగా రిపోర్ట్స్ ఇవ్వు. ఇస్తాను. ఇవ్వవలసిన రాజేష్. శృతి, అంత ఈజీగా ఇస్తాను అక్షర. పుచ్చి మొహం దానా, ఏం చేసావో తెలుసా నీకు అసలు? పేపర్ చించి పడవ చేసి నీళ్ళల్లో వేసి గెలిచింది చూసి కూడా ఏం చేసావని అడుగుతావేంటి? నీకుంది తెలివో తిక్కో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏయ్, తిడతావేంటి? తిక్క గిక్క అన్నావంటే తొక్క తీసేస్తాను. మీ అమ్మ తోడు ఏమనుకుంటున్నావో? చేసిందంతా నువ్వు చేసి ఆ అమ్మాయిని అంటావేంటే? నేనేం చేశానండి? గెలిచొచ్చాను. నీ తొక్కలో ఆట కోసం
వాళ్ళ తాట తీసే రిపోర్ట్స్ ని చించేసావు కదా నువ్వు. ఏంటి ఏంటంటే అవి అవి ఆయన నాకు చెప్పకుండా మీరేం చేస్తున్నారు? ఎక్కడ చెప్పనిచ్చారండి? ఎక్కడ చెప్పనిచ్చారు? చింపి 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 పడేస్తాను. చేతికొచ్చిన మంచి అవకాశాన్ని చింపి పడేశారు. అయ్యో, మరి నాతో పెట్టుకుంటే అంతే, చింపించేస్తా. చూసావా, నువ్వు తెచ్చిన ఆధారాలు ముక్కలు ముక్కలై నీళ్ళల్లో పడవలై నాని పనికి రాకుండా అయిపోయాయి. కుదిరితే అవన్నీ అంటించుకొని రాజేష్ కి చూపించుకో. నీ బలగం ఎంత పెంచుకున్నా నా బుద్ధి ముందు బలాదూరేనే. ఎంతమంది కలిసినా ఏం చెయ్యలేరు. కలుషిత నీరు దేనికి ఉపయోగపడదు. రెచ్చిపోక అక్షర. నువ్వు రిపోర్ట్స్ లేకుండా చేస్తేనే రాజేష్ కి నిజం చెప్పడానికి నేనున్నాను కదా. ఇప్పుడే నీ బండారాన్ని బయట పెడతాను. వదలను. శబ్బాష్ శృతి, వెళ్ళు. ఇప్పుడేం చేస్తావు? పింక్ సారీ ఆగవే, ఈ గేమ్ నేను గెలవాలి. ఆగు ఆగు ఆగవే. నా పింకు శృతి, నన్ను గెలిపించడానికి వచ్చావా? ఒక్క 5 నిమిషాలు రావే. రాజేష్ కి ముఖ్యమైన విషయం చెప్పాలి. వదలు పెద్దమ్మ. రాజేష్ కే కదా, తర్వాత ఫోన్ లో చదువులే. నాతో రావే ముందు. పెద్దమ్మ ఇప్పుడే చెప్పాలి. వెళ్ళిపోతున్నాడు పెద్దమ్మ. ఒక్క 5 నిమిషాలే, నేను అక్కడ గెలుస్తానే. వదలు పెద్దమ్మ, వెళ్ళిపోతున్నాడు. నువ్వు ముందురా, నేను గెలుస్తాను. నిన్ను ఇలా కాదు పెద్దమ్మ. మీకేం చెప్పాలి పెద్దమ్మ? ఇంకేం చెప్పేది లేదే, ముందు పదవే. నేను చెప్పేది వినండి. వచ్చేసా. రండి అందరూ రండి. పెద్దమ్మ నేనేం చేస్తున్నానో నీకు తెలియదు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. అమ్మో, వదులుతా, నువ్వు వెళ్ళిపోతావే, నేను ఓడిపోతాను. ప్లీజ్ 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 ప్లీజ్, ఈ ఒక్కటన్నా గెలవనివ్వవే. కూర్చోవే, నేను చెప్పేది వినవే. ఒక్క 5 నిమిషాలేగా, ఏదో పెద్ద కొంపలు మునిగిపోయినట్టు గింజుకుంటావంటే. పట్టేసా పట్టేసా పట్టేసాను. అయ్యో, పక్కనే పెట్టుకుని ఊరంతా వెతికేసానే. నేను పట్టేశానే. అమ్మో, ఆ లక్షణ గెలిచింది ఒక్కటే. నువ్వేమైనా 100 గెలిచావా? సీతారత్నం గారు, నేనే గెలిచారు. అలా చేయండి. ఎలాగైతేనే 3వ గేమ్ విన్నర్ దేవమ్మ గారు. శృతి, నువ్వు బొంగొట్టాలి. అమ్మో శృతి, నువ్వు నన్ను గెలిపించావే. నువ్వు బొంగొట్టాలి. రాజేష్, ఏం మావయ్య? లోపలికి రా చెప్తా. గెలిచా, నేనే గెలిచా. నేను గెలిచాను. ఇలా చంపలు పగలు కొడతారా అండి? నీ మీద అంత నమ్మకం ఉంది మరి. మాకిప్పుడే కదా తెలిసింది. ఇంకేం చేసేది? ఏదో చేద్దాంలే, మెల్లిగా అదే బయటపడుతుంది. వదులుతామా? ఇలాగే ప్రయత్నించండి. ఇలాగే గట్టి గట్టిగా తగులుతాయి. మీరు మారరు, వీళ్ళిద్దరూ మారరు. కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాను.
మాటి మాటికి దీని ఎంట్రీ ఏంటంట? 4వ పోటీ మొదలవబోతోంది, అందరూ రావాలి. పోటీ మొదలవుతుంది. ఇందులో మాత్రం గెలిచి తీరాలి. మీరంతా రండి, మీ అమ్మతోడు. హేయ్, సంతోషంగా ఉంది అక్షర. మనం గెలిచాము. మన కష్టానికి మొదటి సంపాదనను చూసిన ఆనందం ఇప్పుడు కలుగుతోంది. ఇదే నిరంతరం అవుతుంది అత్త. అండి, ఈ విజయంతో మీ పతనాన్ని కోరుకున్న వాళ్లే వాళ్ల పతనానికి నాంది పలుకుతున్నారు. కరెక్ట్ గా చెప్పావు అక్షర. కష్టపడిందే నిలుస్తుంది, అందులో డౌటే లేదు. చూసావయ్యా, మీ అమ్మతోడు ఏం దెప్పి పొడుస్తున్నారు? గెలుచుంటే ఆ మాటలు మనవయ్యేవి. అపర్ణ సంగతి తెలిసి దాన్నెందుకు తీసుకెళ్లారు? అదేదో ముందే నన్ను తీసుకెళ్లొచ్చు కదా. ఆ టైంలో ఐడియా రాలేదమ్మాయి. వచ్చేసరికి టైం అయిపోయింది. మీ అమ్మతోడు సరే అయ్యింది, వదిలేయండి. ఇకనైనా జాగ్రత్తగా ఉండి శత్రువుని గెలవనివ్వకుండా ఏం చేయాలా అని ఆలోచిద్దాం. పదండి. ఏమండి, పాపిటి కుంకుమ లేదు. ఇవాళ నియమనిష్టలతో వ్రతం చేస్తున్నాం. భర్త చేత బొట్టు పెట్టించుకుంటే సుమంగళికి మంచిది. చూస్తారేమ్మా? మా నాన్న ఇక్కడ లేరండి. అయ్యో, తెలియదు కదమ్మా. భర్త చేత కుంకుమ పెట్టించుకుంటే మంచిదని చెప్పాను. శృతి, ఇది ఉదయం కూడా వాళ్ళ నాన్న దుబాయ్లో ఉన్నాడంది. అర్థమై చావలేదు. అరవిందేగా తండ్రి? అది దానికి తెలీదు. అవునా? మరి చెప్పవే. దీంతోనే ఎరకాట పాట ఆడదాం. మాంగళ్యాన్ని కాపాడే ఆ తల్లి అమ్మే నాతోటే నా భర్త ఉంటారని, నా ఐదోతనాన్ని కాపాడతానని చూపించారు. చాలా అక్షరా. నీకు వేరే వర్క్ లేదా? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? కొందరు అంతే బుజ్జి, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టించుకుంటే గాని కదలరు. మీ అమ్మ తోడు, కొట్టినా కొడతారు. నువ్వు రావయ్యా, మీ అమ్మ తోడు. నిజమే అమ్మా, మీకు అమ్మవారి కృప ఉంది.
భర్త ఎక్కడున్నా మీరు నిండు నూరేళ్లు సుమంగళిగా ఉండేలా ఆ అమ్మే కాపాడతారు. అమ్మా, ఇక మీరు వాయినాలు ఇచ్చేసేయండి. అమ్మా బుజ్జమ్మ గారు, మీరే వాయనాలు ఇవ్వండి. నేనా? మీరే మాకు ఆదర్శం. ఇవ్వండమ్మా. ఏవే నేను కనపడలేదా? సరే, అక్షర, నీ చేతులతో ఇవ్వమ్మా. అత్తయ్య గారు, నేనా? పర్లేదమ్మా, ఇవ్వు. ఇవ్వు. ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. 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 అందరూ తీసుకున్నారుగా, ఇక ఉపవాసం విరమిద్దాం. సరే సరే, పదమ్మా పద. తప్పేముంది అక్షర? మన దగ్గర ఉన్నదే 1,00,000. దానికి తగ్గట్టే కదా ఆలోచించాలి. ఆటోలో వచ్చే రాబడి కూడా మామూలుగా ఉండదు అక్షర. ఆటో వాళ్ళకి వడ్డీ ఇస్తాను కదా. ఎంత తీసుకున్నా ఇట్టే కట్టేసేవాళ్ళంటే నమ్ము. అప్పుడు బాగా సంపాదించొచ్చనే. ముందొక ఆటో తీసుకుని నడుపుతాను, అదే 10 ఆటోలను తెస్తుంది. బాగుంది. హాయ్, అమ్మ ఫొటోస్ బాగున్నాయి. అమ్మా, ఈ ఫోటోలో నువ్వు భలే ఉన్నావు తెలుసా? బుజ్జి, ఈ ఆల్బమ్ ఎవరిచ్చారు? రూమ్ లో కింద పడిపోయామ్మా. ఎటివు చూసిస్తాను. ఏమండి, అందులో మన పెళ్లి ఫోటో ఉంది. బుజ్జి, హోంవర్క్ చేయాల్సిన టైంలో ఫోటోలు చూస్తుంటావా? ఇటివు. చూస్తున్నాను కదమ్మా, అయిపోతుంది. తర్వాత వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాను. బుజ్జి, ఫొటోస్ ఏముంది, తర్వాతన్నా చూడొచ్చు. హోంవర్క్ ఇంపార్టెంట్. వెళ్ళమ్మా. హోంవర్క్ ఏముంది, చకచకా చేసేస్తాను. అమ్మ ఓల్డ్ ఫోటోస్ చూడాలి కదా. రండి బిగ్ ఫ్రెండ్ చూద్దాం. బుజ్జి, ఏమైందమ్మా? ఆల్బమే కదా చూస్తున్నాను. చూసేసి వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాను. అది కాదమ్మా, ఇది నీకు హోంవర్క్ చేసే టైం కదా. ఏ టైంలో చేసేది ఆ టైంలోనే చెయ్యాలి. కరెక్ట్. బుజ్జి టైం టేబుల్ ఫాలో అవుతుంది కదా? ఎస్ అండి,
కదా ఇవ్వు. సరే, నేను హోంవర్క్ చేసుకుని వస్తాను. ఇదేంటి మావయ్య, ఇప్పుడెందుకు ఇవి? అల్లుడు, ఇటువంటి సమయాల్లో గుండె నిబ్బరానికి ఇది పనిచేస్తుంది అల్లుడు. బాధను పోగొడుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఆహా, వద్దు మావయ్య, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మని, నాన్నని, అన్నయ్యని, వదిని క్షమించమని అడగాలి. కాదన్నానా? నేను కాదన్నానా? ఎమోషన్లో కాకుండా ఓ పెగ్గేసి ఆలోచించలుడు. నీ మేలు కోరే మామయ్యగా చెప్తున్నాను, వినవయ్యా నా మాట. అమ్మ కార్యక్రమం జరిపించలేదన్న బాధ నాకు ఉంది. ఇదిగో ఈ మందు తాగు. వద్దు మావయ్య, తాగు తాగు. వద్దు మావయ్య, కొద్దిగా తాగు తాగు. బాధను మర్చిపోవాలి అంటే ఇదే సరైన మందు. తాగు, తాగల్లుడు. నిదానంగా నిదానంగా అల్లుడు. ఇంకొక్క పెగ్ కలుపుతానే. చెప్పిన మాట వినాలి నువ్వు. ఇది తాగుతుండు, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్త, కొంచెం కొంచెం తాగు. నిదానంగా తాగలడు, కంగారు ఏమీ లేదు. ఇదిగో చిప్స్ చిప్స్, మెల్లిగా మెల్లిగా. మావయ్య, అమ్మ వాళ్ళని క్షమించమని అడగాలి. వెళ్దాం మావయ్య. అడుగుదాం అల్లుడు, అడుగుదాం. వెళ్దాం వెళ్దాం. నువ్వు ఇది ఒక్కటి తాగేసే అల్లుడు, తాగేసే. మెల్లిగా మెల్లిగా అల్లుడు. బండి స్టార్ట్ చేయల్లుడు. వెళ్దాం. స్టార్ట్ చేయ. మెల్లిగా మెల్లిగా పోని, మెల్లిగా పోని, మెల్లిగా. అల్లుడు, అయ్యో అయ్యో బాబు, బాబు అయ్యో, అయ్యో బాబు, బాబు అయ్యో, బాబు బాబు అయ్యో. ఏంటల్లుడు, ఇంత పెద్ద పని చేసావేంటల్లుడు? మెల్లిగా వెళ్ళమని చెప్తున్నా వినలేదు. ఇప్పుడు చూడు ఎలా గిలగిలి కొట్టుకుంటున్నాడు. బాబు, అయ్యో బాబు, బాబు హాస్పిటల్ కి తీసుకెళ్దాం మావయ్య. అయ్యో బాబు, బాబు అయ్యో బాబు, బాబు అయ్యో, ఇంకెక్కడ హాస్పిటల్ అల్లుడు, చచ్చిపోయాడు. అయ్యో చచ్చిపోయాడు. ఎంత పెద్ద పని చేసేవాళ్ళుడు. అమ్మో, ఇది పోలీసులకు తెలిస్తే ఇక నిన్ను జీవితాంతం జైల్లోనే పెడతారు. మావయ్య, నా కాలు చేయి ఆడట్లేదు, ఏం చేయాలి? నువ్వేం టెన్షన్ పడుకో, ఇక్కడే ఉంది. శవాన్ని దూరంగా తీసుకెళ్లి కాల్చేసి వస్తాను. ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియకూడదు, సరేనా? ఏదో ఒకటి చేయండి మావయ్య.
ఇక్కడే ఉండాలి. చచ్చిపోయాడు. ఎంత పెద్ద పని చేసేవాళ్ళు. అమ్మో, ఇది పోలీసులకు తెలిస్తే ఇక నన్ను జీవితాంతం జైల్లో పెట్టాలి. శృతి వీడియో పంపిస్తాను అందే, ఇంకా పంపించలేదంటే. శృతి, వీడియో వచ్చిందా భూపతి గారు? పిక్చర్ క్లారిటీగానే ఉంది కదా? కెమెరామెన్వి నువ్వేగా, ఎందుకు బాగోదు? ఇక వాడండి. ఇక వాడు వాడిపోవడమే. బాయ్ అమ్మాయి. ఏమండి రాజేష్, కూర్చోండి. రండి కూర్చోండి. తమ్ముడు కనిపించాడు. వాడికి తీపి కబురు చెప్తే సంతోషిస్తాడు. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ప్యూర్ గోల్డ్ సెట్ జీ. ఎంత కావాలి జీ? 5 లక్షలు కావాలి జీ. తూకం వేసి చెప్తాను. మనకెందుకులే అక్షరా, స్వీట్ ఇచ్చి చెప్పి వెళ్ళిపోదాం. పద. సరే పదండి. వస్తుంది అల్లుడు. అల్లుడు అల్లుడు, అక్షర అరవింద్ మనల్ని చూసే వస్తున్నట్టున్నారు. రాజేషు, తొందరపడి నువ్వు చేసిన చేతి నిజాన్ని వాళ్ళకి చెప్దామనుకుంటున్నావేమో. నీకు అనుకూలంగా ఏమీ స్పందించరు. నేను చెప్పినట్టే నిన్ను హంతకుణ్ణి చేసి జైలుకు పంపిస్తారు. అది గుర్తుపెట్టుకో. నగల గురించి ఎత్తినా చెప్పొద్దు. ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే వీడియో బయటకు వస్తుంది. ఆలోచించుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాట నిన్ను కాపాడేదే అయి ఉండాలి. తమ్ముడు, మేము మీలా దొంగల్లా దొంగదారిలో వచ్చి దోచుకోవడం లేదు. కష్టాన్ని నమ్ముకుని వెళ్తున్నారు. విజయమే వరిస్తుంది. సర్లే అమ్మా, ఎవరి నమ్మకం వారిది. చూద్దాంలే. అయినా మీ నుంచి మా అల్లుడు ఏది తీసుకోడు గాని ₹1,00,00,000 ఇచ్చే కస్టమరు మీకోసం వెయిట్ చేస్తూ ఉండుంటాడు. ఇక దయచేయండి. జీ, 5 లక్షలు అడిగారు కదా, 5 లక్షలు వస్తాయి. జీ, డబ్బు రెడీ అయింది. రాజేష్, అత్తయ్య గారు అప్పుకి ప్రేమగా ఇచ్చిన 7 వారాల నగల్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నిన్నేరా. 5 లక్షలు దేనికి? తాగి ఒకరి చావుకి నువ్వు కారణమైనందుకు వాళ్లే నిన్ను అరెస్ట్ చేయించి శిక్ష వేయించి జైల్లో వేస్తారు. నిన్నేరా. మీకు దేనికి? నాకంటూ అవసరాలుంటాయి. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజేష్, మేం నీకు శ్రేయోభిలాషులం. నీ పక్కనున్నది మంచి వాళ్ళైతే మేం అడగం. ముంచే వాళ్ళు గనకే అడుగుతున్నాం. అమ్మాయి, మాటలు మర్యాదగా రాని. నిన్ను ఎంత తిడితే అంత మర్యాద. రాజేష్, అతని మాయలో పడొద్దు. అది నీకు చాలా డేంజర్. ఏం జరిగిందో చెప్పు రాజేష్. దేనికంత డబ్బు? చెప్పరా. ఏంటి? ఇందాక నుంచి చూస్తున్నాను. నేను ఎవరి మాయలో పడట్లేదు. నన్నెవరూ మోసం చేయట్లేదు. నాకు డబ్బులు కావాలి. నా భార్య నగలు నేను తాకట్టు పెట్టుకుంటున్నాను. మీ నగలేమైనా తెచ్చారా? కాదు కదా. మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? మర్యాదగా వెళ్ళండి.
రాజేష్ మొహం మీద కొట్టినట్టు అంత చెప్పిన తర్వాత కూడా ఇంకా రాజేష్ అంటావేంటయ్యా? మీ ఆవిడికి అర్థమైంది, ఇక వెళ్ళండి. ఏమండి పదండి. బాగా మాట్లాడేవాళ్ళుడు. నోరు జారుతావేమో, ఇట్నుంచిటే జైలుకి వెళ్తావేమో అని భయం వేసేసింది. ఇలాగే ఎక్కడ కనపడినా కటువుగా మాట్లాడుతూ జాగ్రత్త పడు. కలెక్టర్ గారు ఊరికే చీపురు పట్టుకుని కెమెరాకేదో పనిచేస్తున్నట్టు కలరింగ్ ఇవ్వడం కాదు, క్లీన్ చేసి మీరు ఎంత పనిమంతులో మీ నిజాయితీని నిరూపించుకోండి. లైవ్ వెళ్తున్నట్టుంది కదా, ప్రజలు చూస్తారు, మీకే పేరు వస్తుంది. ముందు మీ పేరు ఎక్కడికి వెళ్తుందో అది చూసుకొని చేసిన తప్పుకి క్షమాపణ అడిగి మీరే స్వయంగా క్లీన్ చేయండి. ఎవరో నేనా? నెవర్. నాకేం పని? నా నోరు నా ఇష్టం, ఎక్కడైనా ఊస్తా. ఐఎమ్ ట్యాక్స్ పేయర్. ట్యాక్స్ కడుతుంది వెహికల్స్ నడుపుకోవడానికి, నడవడానికి మంచి రోడ్లు ఉండడానికి, రోడ్లు పరిశుభ్రంగా ఉంచడానికి అయ్యే ఖర్చులకి. ఇలా కళ్ళు నెత్తికెక్కి అపరిశుభ్రం చేయడానికి కాదు. మర్యాదగా క్లీన్ చేయండి. మీరెన్ని రూల్స్ మాట్లాడినా నా దగ్గర కుదరవు. ఏంటి మిస్టర్, చేసిందే తప్పు ఎక్కువ మాట్లాడుతున్నారు? ఒక పక్క శుభ్రంగా ఉండాలని కలెక్టర్ గారు ఇంత కష్టపడుతుంటే ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇలా బిహేవ్ చేస్తున్నారు. చదువుకున్న వారిలా ఉన్నావు కదా, సెన్స్ లేదా? ఏయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్త. గవర్నమెంట్ అధికారిని బెదిరిస్తున్నారే, మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీలాంటి వాళ్ళని చూసే జనాలు చెడిపోతున్నారు. అతను చేశాడు, మనం ఎందుకు చేయకూడదనే కదా ఇలా తయారు చేస్తున్నారు. పబ్లిక్ లో సిగరెట్ తాగుతూ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ప్రజల ఆరోగ్యాల్ని పాడు చేస్తున్నారు. ఈ పిల్లలకున్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదే? వీళ్ళు మిమ్మల్ని చూసి పాడైపోతారు. ఆ ఛాన్స్ కూడా ఉంది. ఈ చైన్ లింక్ ఇక్కడే తెగాలి. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మర్యాదగా క్లీన్ చేయండి. చెయ్యను. చెయ్యవా? నీ మెడలు వంచి చేయిస్తా. ఆగండి. చట్టం ఇక్కడే ఉండగా మీరేం చేయాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.